ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతూ ఉంది. కానీ 67వ గేటు దగ్గర ప్రమాదకరంగా ఉందంటూ కూడా ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఇవి మనం విజువల్స్లో చూడొచ్చు. మనం 68వ గేటు దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ గేటు ఏదైతే దాదాపు 3 లక్షల క్యూసెక్లు ప్రస్తుతం వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గేటు దాదాపు పై వరకు ఎత్తి వరద నీటిని బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. అంటే ప్రస్తుతం దాదాపు ఈ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 70 గేట్లకు గాను 69 గేట్లను పైకెత్తి మరి కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. కానీ 67వ గేటు ఏదైతే ప్రమాదకరంగా ఉందంటూ కూడా ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం ఈ గేటుని చూడొచ్చు. ఎందుకంటే ఈ గేటు దాదాపు కిందికి ఉంటుంది. ఎందుకంటే 67వ గేటు ప్రస్తుతం పైకి ఎత్తలేదు. ఎందుకంటే కొంత దీనికి సంబంధించి కూడా ఏం జరిగింది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అడ్వైజర్ కృష్ణారావు గారు ఉన్నారు. సార్, ఏదైతే కొన్ని వదంతులు కూడా వినబడుతూ ఉన్నాయి 67వ గేటుకు సంబంధించి, అసలు ఏం జరిగింది సార్? 67 గేటుకి రోలర్స్కి మధ్యలో ఏదో చిన్న పీస్ అడ్డం పడి గేట్లో లిఫ్ట్ చేయడానికి ప్రాబ్లంగా ఉంది. కానీ గేటుకి కానీ ఆ రోలర్స్ ఇండిపెండెంట్ దేనికది. దానివల్ల ఇప్పుడు గేట్ లేపితే చైన్ మొన్న కట్ అయిందన్నారు, అవి మళ్ళీ బిగించేశారు. ఆ అడ్డుపడిన దానివల్ల గేటు పైకి లేకవట్లేదు. రేపు ఫ్లడ్ తగ్గిన తర్వాత దాన్ని లాక్ చేసేసుకుని అక్కడ రోలర్స్ వస్తాయి. ఆ రోలర్ అసెంబ్లీని పైకి తీసుకుని సర్వీసింగ్ చేసి మళ్ళీ దించుతాం. తర్వాత మళ్ళీ గేట్ యాజ్ ఇట్ ఈస్గా ఆపరేట్ అవుతుంది. దీని మీద నుంచి ఒక 2 అడుగులు 3 అడుగులు మనకి మామూలుగా గేటు మొత్తం లేపినా కూడా మొన్న 5,60,000 ఫ్లడ్కి 9 అడుగులు లేపితేనే మనకి కింద పైన ఓపెన్ అయిపోతాయి. ఇంకా ఏమి గేటుతో సంబంధం ఉండదు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఒక 2 అడుగులు వాటర్ వచ్చినందువల్ల గేటు మీద ఏమీ కాదు, ప్రాబ్లం లేదు. ఎవరు భయపడాల్సిన పని లేదు. అది కామన్గా జరిగేది. దానివల్ల ఎవరు ఏమీ ఇది అవ్వాల్సిన పని లేదు. అది సార్, అంటే మీరు ఒకసారి చూపిస్తున్నారు ఇందాక చైన్కి సంబంధించి, మీరు ఆల్రెడీ పైకి కూడా వెళ్ళి చూడడం జరిగింది. అంటే కండిషన్ అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. హాయిస్ట్ మెకానిజం అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? అంటే ఎట్లా చేయొచ్చు ఏంటిది అనేది ఒకసారి. ఇది గేట్ అమ్మా. గేట్తో ఇప్పుడు అది పైకి లెగుస్తూ ఉంటే అక్కడ రోలర్స్, ఇక్కడ మామూలుగా కొన్నిటికి గేట్ల లోపలే రోలర్స్ ఉంటాయి. అందుకని గేట్లో రోలర్స్ ఉంటే అది పట్టేస్తే ప్రాబ్లం. ఇది 2 దేనికది ఇండిపెండెంట్. ఈ కనపడుతుంది కదా, ఇది క్యాస్ట్ ఐరన్. దీంట్లో రోలరు చిన్న రోలర్స్ ఉంటాయి. ఇంత ఆ రోలర్స్ ఒక 25, 26 ఉన్నాయి 2 లెవెల్లో. అవి మొత్తం కలిపి ఆ వైర్ రోప్ కనపడుతుంది ఇక్కడ అక్కడ. ఆ వైర్ రోప్ ద్వారా మూవ్ అవుద్ది. ఈ చైన్ పుల్లి కౌంటర్ వెయిట్ దిగుతూ ఉంటే ఆ రోలర్స్ మూవ్ అవుతాయి. ఆ మధ్యలో ఇది అడ్డం పట్టడం వలన గేటు మీద లోడ్ పడి ఆగిపోతుంది. అందువల్ల అది ఫ్రీ చేసుకోవాలి, అంత తప్పితే ఇంక వేరే ఏం లేదు. సార్, అంటే అక్కడ కొద్దిగా వంగినట్లుగా కూడా కనబడుతుంది. ఏదైతే ఆ చైన్ లాగేది ఎక్కువ దించడం వలన, లూజు ఉండటం వలన అది ఫ్లెక్సిబుల్ కాబట్టి అది కొద్దిగా వంగినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఆ జాయింట్లు పిన్నులు వస్తాయి. అట్లాగే అది లూజ్ ఎక్కువ దింపినందువల్ల అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఏది గేట్ లేపేటప్పుడు అటు ఇటు హైటు. దానికోసం కూడా ఆ పైన అక్కడ ఉంటుంది, కింద ఇంకా ఆ కింద రాడ్ ఉంది కదా, ఆ కింద రాడ్ దగ్గర తిప్పితే ఆ లెవెల్ అడ్జస్ట్ అవుతాయి. దాన్ని టర్న్ బకిల్ అంటారు. ఆ టర్న్ బకిల్ దగ్గర తిప్పితే 2 ఒకటి సెట్ చేసుకోవడానికి ఎక్కువ తక్కువని ఆ పక్క ఈ పక్క సమానంగా చేసుకుంటారు. సార్, అంటే ప్రస్తుతం 3,50,000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. ఇంకా 5 లక్షలు కూడా పెరగచ్చు అని చెప్తున్నారు. 69 గేట్లను కూడా పైకెత్తారు. ప్రస్తుతం ఈ గేట్ ఎత్తకపోతే ఏమైనా ప్రమాదం ఏమైనా ఉంటుంది? ఏమాత్రం ప్రమాదం లేదు, ఏమాత్రం లేదు. ఇప్పుడు అక్కడి నుంచి లెవెల్ ఇంతకంటే పెరగదు. నీకు 12 అడుగులు ఇక్కడ ఉంది, 15 అడుగులు. ఇప్పుడు లాస్ట్ టైం ఎంత వచ్చింది? పైన 17 అడుగులు వచ్చింది అనుకోండి 2009 ఫ్లడ్లో మ్యాక్సిమం వచ్చినప్పుడు. ఇప్పుడు 5 లక్షలు వచ్చినా 1 అడుగు వస్తుంది. అడుగు వచ్చి దాని మీద ఈ పైన నీళ్లు కూడా దాని మీద పడకుండా ఎక్కువ పెట్టారు. ఇంతకుముందు అంటే గేట్ల మీద పడే నీళ్లు వచ్చినట్టు బయటకు వెళ్ళిపోతాయి అంతే. అంటే రకరకాల ప్రచారాలు కూడా జరుగుతున్నాయి, గేట్ ఇరిగిపోతుంది మొత్తం వరదంతా. ఇది డిజైన్ చేసింది, దానికి ఫ్లడ్కి డిజైన్ చేసింది నేను. ఏ విధమైన ఇబ్బంది లేదు. కానీ వాటర్ ఫ్లోటింగ్ అక్కడ తాగినా కూడా ఏమి ప్రాబ్లం లేదు. రోజు తాగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు రోజు 12 అడుగులు నిలబెడతానే ఉన్నాం, కొత్తగా పెట్టేది కాదు.
మనం డిజైన్ పై లేపినప్పుడు ఇంకా మధ్యలో నుంచి ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కూర్చున్న తర్వాత ఇంకా ఇది కూడా ఉండదు దాని మీద. పైనుంచి లాక్ చేసి ఉంది, కూర్చుని ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఒకసారి ట్రై చేశారు పైకి లాగడానికి, కానీ అది రావట్లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదే కదా చెప్పాము, ఏదో మధ్యలో అడ్డం పడింది రెండింటికి. ఆ రోలర్ పీస్కి దానికి మధ్యలో ఏదో ఒక పీస్ అడ్డం పడటం వల్ల లోడ్ పడుతుంది. అది తీయాలంటే ఇప్పుడు ఫ్లడ్ మీద అక్కడికి వెళ్ళి కింద నిలబడటానికి లేదు. రేపు కింద ఫ్లడ్ తగ్గితే అక్కడ మనిషి వెళ్తారు, మనిషి వెళ్తే అక్కడ నిలబడి దాన్ని ఫ్రీ చేయడానికి ఉంటుంది. అదే ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత ఏదైనా రేపు ఫ్లడ్ తగ్గిన తర్వాత ఇప్పుడు నీకు కింద నీళ్లు ఉన్నాయి కదా, రేపు ఫ్లడ్ తగ్గితే ఆ కింద నీళ్లు ఉండవు, అక్కడ మనిషి నడుస్తారు, నడిచే దోవ ఉంది, అక్కడికి వెళ్తే అక్కడ నిలబడి పని చేస్తారు. అది అంతే. ఇప్పుడైతే ఎటువంటి ప్రమాదం లేదు, ఏ మాత్రం ప్రమాదం లేదు. దాని గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు. ఈ బ్యారేజీకి కానీ గేట్లకు కానీ దేనికి ఏ ప్రమాదం లేదు. అయితే ఇది మొత్తం మీద ఏదైతే 67వ నెంబర్ గేటుకు సంబంధించి కూడా ఎటువంటి ప్రమాదం లేదు, ఎటువంటి ప్రచారాలు నమ్మద్దంటూ కూడా కృష్ణారావు గారు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే ప్రకాశం బ్యారేజీకి ఎంత దాదాపు 5 లక్షల ఫ్లోటింగ్ దాటినా కూడా వరద వచ్చినా కూడా ఎటువంటి ప్రమాదం, గేటుకు సంబంధించి ప్రస్తుతం కింద స్టక్ అయి ఉంది కాబట్టి అది అట్లాగుంటే దానిపైన 2 అడుగులు 3 అడుగులు ప్రవహించినప్పటికీ కూడా ఎటువంటి ప్రమాదం లేదంటూ కూడా కృష్ణారావు గారు అయితే చెప్తున్నారు. విశ్వనాథ్తో నరసింహ, బిగ్ టీవీ, ప్రకాశం బ్యారేజీ.